ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాత్రి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు మందు తాగుతున్నావు. అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? నేను కూడా మందు తాగాను రాజా. మనిద్దరం డాన్స్ చేశాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అయ్యో నేను చెప్పను రాజా. మీరు ఇలా సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి. ఏం జరిగిందో త్వరగా చెప్పండి. ఏమవుతుంది, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఏం జరగాలో అదే జరిగింది. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అయ్యో. నేను బతికి వేస్ట్. నేను చచ్చిపోతాను. అయ్యో రాజా, ఆగు రాజా. ఊరికే తమాషాగా అన్నాను. రాత్రి ఏం జరగలేదు. మందు తాగి మనిద్దరం నిద్రపోయాము. అంతే కదా, ఇంకేం జరగలేదు కదా. పెళ్లి కాకుండా అలా ఎలా చేస్తాను రాజా? మనం పెళ్లి చేసుకోవాలి, పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టాలి, ఆ తర్వాత అది. ముందు ఫ్రెష్ అవ్వు రాజా. మీరు ఇంటికెళ్ళండి. ఓ, నా ముందు రెడీ అవటానికి సిగ్గా? సరే రాజా, త్వరగా ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ బ్రెడ్ ఆమ్లెట్ జ్యూస్ తాగు. చిల్లిపి. వామ్మో, ఈవిడ నా కొంప ముంచేలా ఉంది. ఇంకెప్పుడు డోర్ తెరిచి డ్రింక్ చేయకూడదు. వామ్మో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అఖిల్. ఎక్కడికైనా వెళ్ళి చావు. అప్పుడే ఆఫీస్కి వెళుతున్నావటే? ఎస్ ఆంటీ, టైం ఉంటుంది కదా. ఈరోజు మీ ఆఫీస్లో నా ఉద్యోగం గురించి మాట్లాడతావా? ఎందుకంటే హస్కీగా అడుగుతున్నావు? పెద్దగా అడగండి. ఇక్కడ మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్లో మీకు జాబ్ కావాలి అంతే కదా? చైర్మన్ మనవాడే, నేను ఏం చెప్పినా వింటాడు. కొంతమంది ఉంటారు, ఏదో చిన్న హెల్ప్ చేసి పెద్ద సహాయం అడుగుతారు. మనం అలా కాదు, ఏదైనా మన టాలెంట్ తో సంపాదించుకుంటాం. ఎందుకే నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకుంటా? ఈసారి మన ఒంటి మీద చేయి పడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది ఆంటీ. అక్క, లంచ్ బాక్స్ రెడీనా? రెడీ వాసు. బన్నీ, పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి వస్తానక్క. బాయ్ బాబాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్. పదండి. అవునంటీ, నైట్ మీరు ఇంటికి రాలేదేంటి? ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మీకు ఫ్రెండా? ఎవరంటీ? నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి? ఈ ఏజ్ లో ఫ్రెండ్ ఏంటా? ఇదిగో మళ్ళీ నా వయసు గురించి మాట్లాడుతున్నావు. ఇలాంటి డ్రెస్ వేస్తే నేను నీకంటే అందంగా ఉంటాను తెలుసా? ఎవరయ్యా నువ్వు? ఓ కూల్, రిలాక్స్. పిల్లలు కనిపించట్లేదా నీకు? కనిపించారు కాబట్టి బ్రేక్ వేశా.
నీ వల్ల పిల్లలు భయపడ్డారు. కాస్తుంటే యాక్సిడెంట్ అయ్యేది. కాలేదు కదా, కంగారెందుకు? అయినా నువ్వెవరు? మా ఇంటి ముందు ఎందుకు కారు ఆపావు? నేను హాయ్. హాయ్ ఆదిత్య. హాయ్ హారిక, మీరేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నిన్ను పికప్ చేసుకుందామని. రియలీ? యా, ప్రామిస్. ఆఫీస్కి ఎలా రావాలా అని టెన్షన్ పడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. ఇట్స్ ఓకే. ఇక నుంచి రోజు నిన్ను నేనే పికప్ చేసుకుంటాను. బై ద వే, ఎవరు వీళ్ళంతా? ఆ, తిను మా ఆంటీ సుమంగలి. ఆంటీ, ఈయన ఆదిత్య మా ఓ బాస్. డోంట్ కాల్ మీ బాస్, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. హాయ్ సార్, నమస్తే. హాయ్. ఆ, వీళ్ళు నా తోడికోడళ్ళు. ఓహో, హారిక, హూ ఈజ్ ఈ? కాబోయే నా మాజీ హస్బెండ్. ఓ, దట్ గాయా. వెరీ అన్లక్కీ ఫెలో. బట్ యు ఆర్ లక్కీ హారిక. లైఫ్ లాంగ్ ఈ వీల్ చైర్ గడితో ఉండకుండా డివోర్స్ తీసుకుంటున్నావు. వెరీ గుడ్ డిసిజన్. ఈ ఫిజికల్ హ్యాండిక్యాపర్తో మిస్టర్ అభిరామ్, నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకుంటావు? హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడు గురించి మాట్లాడతావురా? నీ తమ్ముడైతే హ్యాండిక్యాపర్ కాదా? వీల్ చైర్లో లేడా? ఆ మాట మళ్ళీ అన్నావంటే నీ 32 పళ్ళు రాలిపోతాయి. ఇందాక పిల్లల మీదకి కారు తీసుకొచ్చినప్పుడే నీ మొహం పగలు కొట్టాల్సింది. ఏంటి, పిల్లల మీదకి కార్ తీసుకొచ్చాడా? ఎంత ధైర్యం వీడికి? ఇలాంటి వాణ్ణి కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. నువ్వు కొట్టడమే కాకుండా నీ ఇంటి ఆడవాళ్లతో కూడా నన్ను తిట్టిస్తావా అభిరామ్? ఏయ్, ఎక్కువ మాట్లాడితే నా పిల్లల దగ్గర కూడా నిన్ను కొట్టిస్తాను. నా మీద కోపాన్ని నా బాస్ మీద చూపిస్తారా? ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేస్తారా? వీడు పెద్ద మనిషి కాదమ్మా, చాలా చెడ్డ మనిషి, రోగు వీడు. నన్ను అనవసరంగా తిడితే మీ అందరి మీద పరువు నష్టం దావా వేస్తా. వెయ్యి. ఇంటికొచ్చి మా పిల్లల్ని కార్తో గుద్ది చంపబోయావని నీ మీద కేసు వేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.